ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి, మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక రోయా ఆసుపత్రి నుండి ఎస్వి మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన ర్యాలీని సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని, నేత్రదానం చేసి అంధులకు చూపు ఇవ్వాలని కోరారు. మరణ అనంతరం మీ కళ్ళు నశించిపోకుండా 2 కార్నియా అంధులకు చూపును ప్రసాదించాలని కోరారు. నేత్రదానాన్ని పవిత్రమైన బాధ్యతగా పాటిద్దామని అన్నారు. మరణించిన వ్యక్తి సమాచారాన్ని 6 గంటల్లోపు సమీపంలోని కంటి సేకరణ కేంద్రానికి ఇస్తే వైద్య సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరిస్తారని తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు మూఢనమ్మకాలు వదిలి నేత్రదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రోయా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేత్రదానం అన్ని దానాలలోకి గొప్పదని, చనిపోతూ కూడా నేత్రదానం చేసి చిరంజీవులు కావాలని కోరారు. నేత్రదానం కొరకు నేత్ర బ్యాంక్ 8500880126 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. మొదటి 6 నుంచి 8 గంటల్లో కనుక చేసినట్టయితే మనకు దాని నుంచి ఎన్జిఓ సపోర్ట్ కూడా లైక్ హాస్పిటల్స్ లైక్ అరవింద్ అండ్ దెన్ ఆల్ అదర్ హాస్పిటల్స్ కూడా మనకు టైఅప్ ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ ద్వారా మనము ఐ బ్యాంక్ ద్వారా మనం ఈ ఐ డొనేషన్ అనేది కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందులో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో మనం ఎన్నో ఐ బ్యాంక్స్ని కూడా మనము రాష్ట్రం అంతటా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఐ బ్యాంక్స్ మనకున్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఈ మెసేజ్ తీసుకెళ్ళాలి. అప్పుడే మనందరికి కూడా ఈ ర్యాలీ వల్ల, ఈ అవేర్నెస్ వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఓకే, సో ఇది అంటే దానం చేసిన వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది. అది కూడా మనము అంటే వేరే 2 మనుషుల జీవితాల్లో వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి అందుకని అందరం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవేర్నెస్, ఈ బ్లైండ్నెస్ మనకి ఏదైతే ఈ నేత్రదానం ఈ ఫోర్త్ నైట్ ఉందో 15 రోజులు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేరవేసే విధంగా, అదేవిధంగా డిఎంహెచ్ వారు కూడా చెప్తున్నాను, ఆల్ ఓవర్ హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా ఓపీకి వచ్చే వాళ్ళకి కూడా వాళ్ళ ద్వారా మనం చెప్పినట్టయితే ఇంకా ఎంతో మనకి అవేర్నెస్ పెరుగుతుంది.